చిన్నప్పుడు మనమంతా గూడా సినిమాలకెళ్ళేవాళ్ళము. ముఖ్యంగా అప్పుడు బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ మాత్రం ఉండేటివి. కలర్ పిక్చర్స్ ఉండేటివి గాదు. మా చిన్నతనంలో. అప్పుడు సినిమాకెళ్ళినప్పుడు ఎంత ఉండేదంటే, ఎక్కువ మంది పిల్లలంతా కలిసి వెళ్ళేవాళ్ళము. లేకుంటే పెద్దలతో పాటు వెళ్ళేవాళ్ళము. వెళ్ళినప్పుడు పెద్దలకైతే 50 పైస్ ఉండేది టికెటు. పిల్లలకు 25 పైస్. కాకపోతే పెద్దవాళ్ళు చాలా మటుకు ఏం చేసేవాళ్ళంటే పిల్లలను ఎవరు వాళ్ళు అక్కడ టికెట్స్ కలెక్ట్ చేసేవాళ్ళు చూడకుండా అట్లా పక్క నుంచి అట్లా లోపలికి తోసేసేవాళ్ళనమాట. అది తలుచుకుంటే ఇప్పుడు కూడా నాకు నవ్వొస్తుందనమాట. అంటే ఆ పావలా డబ్బులు కూడా మనం ఎందుకు మిగిలించుకుంటే బాగుంటుంది కదా అన్నట్లు సరదాగా ఉండేది. ఇంకా ఆ సినిమాల్లో ముఖ్యంగా చూడండి తల్లి కొడుకుల డ్రామా చూడాలి, లేకుంటే తల్లి కూతుర్ల డ్రామా చూడాలి. అయ్య బాబోయ్! ఇప్పటికి కూడా నాకు తలుచుకుంటే భలే నవ్వొస్తుంది. ఇంకా అక్కడ ఏమైతుందంటే అప్పుడు తల్లి పాత్రలు ఎక్కువ శాతము కన్నాంబ గారు, లేకుంటే నిర్మలమ్మ గారు, లేకపోతే అంజలీదేవి గారు అట్లా ఉండేవాళ్ళు. వాళ్ళ కొడుకులుగా మనకు ఎన్టీఆర్ గారు, లేకుంటే ఏఎన్ఆర్ గారు, శోభన్ గారు ఉండేవాళ్ళనమాట. ఇంకా వాళ్ళు వాళ్ళ మదర్‌ని అడిగేవాళ్ళు. సినిమాలో మనందరం ప్రేక్షకులంతా లీనమై చూసేటప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఇంపార్టెంట్ అక్కడ. ఏం జరిగింది వాళ్ళ చిన్నతనంలో, హీరో చిన్నతనంలో ఏం జరిగింది, వాళ్ళ ఫ్యామిలీకి ఏం అన్యాయం జరిగింది అనేది. దానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇంకా వాళ్ళ అమ్మని అడిగేవాళ్ళు. అమ్మ ఏం జరిగింది చెప్పు, అసలు నాన్నగారు ఎలా చనిపోయారో, లేకుంటే నాన్నగారు ఎక్కడున్నారు చెప్పమ్మా అనేవాళ్ళు. లేదంటే మన ఆస్తులు ఎలా పోయాయమ్మా అని అడిగేవాళ్ళనమాట. అప్పుడు ఇంకా వాళ్ళ మదర్ ఏం చేస్తుందంటే, ఒక్కసారి చెప్తాను బాబు, నిజం చెప్తాను, నేను జరిగిందంతా చెప్తాను అని ఒక నిట్టూర్పు విడుస్తుంది. విడిచేసి ఇలా తల పైకెత్తి అట్లా సీలింగ్ వైపు చూస్తుందనమాట. చూసేసరికి అక్కడ ఒక భూచక్రంలాగా వైట్ రింగ్స్ రౌండ్గా తిరిగిపోతాయి. అంటే అప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే ప్రేక్షకులకు ఇక ఆమె ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది, ఇంకా పిల్లలకు మొత్తం విషయం చెప్పేస్తుందని అందరూ ఇంకా యాంగ్జైటీతో ఎదురు చూస్తారనమాట. అప్పుడు ఆమె మొదలుపెట్టి ఏం చెప్తుందంటే, అప్పట్లో మీరు చాలా చిన్నపిల్లలు బాబు, అప్పట్లో మీ నాన్నగారు అనుకుంటూ సాగదీసి మళ్ళీ పలానా జమీందారు గారి ఇంట్లో పాలేరుగా ఉండేవాళ్ళను, లేకుంటే మేనేజర్గా ఉండేవాళ్ళను చెప్తుందన్నమాట. చెప్పి కానీ ఆ దుర్మార్గుడు ఇలా చేశాడు బాబు, ఇది జరిగింది అని చెప్పేస్తుంది. చెప్పేసేసరికి ఇంకా హీరో మొహంలో ఫీలింగ్స్ అన్నీ మారిపోయి ఇంకా ఆవేశంతో ఉంటాడు, ఇంకా విలన్ మీద కోపంతో. ఆలోగా సినిమా చూసే ప్రేక్షకుల్లో జెంట్స్ అందరూ ఇంకా ఆ విలన్గా ఆ జమీందారుగా నాకు ఎదురు కనిపిస్తే ఆ జమీందారును తంతారేమో అని తన్నాలన్నట్లు మూడ్లో ఉంటారు. ఇక ఇంకా లేడీ చూస్తే ఇంకా ఈ మదర్ చెప్పిన కల్పితమైన కష్టాలను చూసి ఇంకా కళ్ళల్లో నీళ్లు గార్చుకుంటూ చీర చెంగులతో ఆ కళ్ళ నీళ్ళని తుడుచుకుంటూ ఇంకా చాలా సింపతి చూపిస్తుంటారనమాట. ఇంకా మళ్ళీ ఇంకా మధ్యలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం పెద్దోళ్ళు ముసలోళ్ళు అయితే ఇంకా పటపట పళ్ళు కొరికేస్తారు కోపంతో ఇంక విలన్ మీద. ఇంకా పళ్ళు ఊడిపోతాయా ఉంటాయా అనేది కూడా చూడాలన్నమాట. ఇంకా అవన్నీ గుర్తుకొస్తే ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత పెద్దగయిన తర్వాత గుర్తుకు వస్తే ఇప్పుడు మనకి ఇంకా భలే నవ్వొస్తుందనమాట. అంటే అప్పట్లో మనకు అమాయకత్వం ఉంటుంది కాబట్టి చిన్నప్పుడు మనం కూడా ఆ సినిమాలు చూసేటప్పుడు చాలా యాంగ్జైటీతో చాలా ఆసక్తికరంగా చూస్తాము. మనం కూడా ఫీల్ అవుతుంటాము. పక్కన కూర్చున్న వాళ్ళు కామెంట్లు చేస్తుంటారు. అయ్యో ఇంత పని అయిపోయింది, ఆమెకి ఇన్ని కష్టాలు వచ్చినాయి అనేది. తర్వాత ఇంకా హీరో ఫ్యాన్స్ ఏమో వాళ్ళ హీరోకి ఏదో ఇంకా కష్టాలు వచ్చినాయేమో, పాపం ఇంత ఇబ్బంది పడినాడో వాళ్ళ హీరో అనుకుండేది.